బిఆర్ నాయుడు గారి వ్యవహారం గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎలా చూడాలంటారు అసలు ఇది? 2019 నుంచి 24 దాకా ఎన్ని అరాచకాలు చేసినా కూడా ఇంకా లోపలేయకపోవటం అది మన తప్పే అని నేనైతే చెప్తా. వాళ్ళు అన్ని తప్పులు చేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ ఏఐ టెక్నాలజీ వాడి వాళ్ళు అవన్నీ ఫేక్ వీడియోలు అని తెలిసినా కూడా, అంటే తిరుపతిలో జరిగిన దేవాలయాల మీద జరిగిన అరాచకాలు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకా అవి తట్టుకోలేక వాళ్ళు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి మేల్కొని ఇలాంటి వ్యక్తులకి శిక్ష త్వరగా పడాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అవి ఫేక్ వీడియోలు కాదు, ఒరిజినల్ వీడియోలు అంటున్నారు. మరి భూమన కరుణాకర్ రెడ్డి అందుకేగా కేసు వేసింది. మొత్తం పోతారు ఇక. అసలు అది ఫేక్ వీడియోనా కాదు ఇప్పుడు మొత్తం తెలిసింది. కోర్టులో జడ్జి గారే చెప్తారు మీరు చేసిన పని ఏందో, మీరు చేసిన అభివృద్ధి ఏందో, వీళ్ళు మాట్లాడే మాటలు ఏందో, రప్పాలు ఏది వాళ్ళు అధికారంలోకి వస్తే రక్తంతో హోళీ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హోళీ ఏ రకంగా చేసుకుంటున్నారు అనేది అందరికీ తెలుసు. దయచేసి కూటమి త్వరగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద అని చెప్పి, వాళ్ళు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా కూడా ఇంకా ఎందుకని మేల్కొనలేదని చెప్పి మేమైతే అడుగుతున్నాం. మరి ఇక్కడ బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ గా దిగిపోవాలి. అప్పట్లో మేము పృథ్వీ మీద ఒక ఆరోపణ రాగానే మేము తప్పించేసాము. ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని ఎందుకు తప్పించట్లేదు మీరు అంటున్నారు కదా. మరి అది వాస్తవం కాబట్టి మీరు తీసేశారు. ఇవన్నీ ఫేక్ వీడియోలు కదా, కోర్టులో కేసేసారు కదా, ఎందుకు జడ్జి గారే చెప్తారు. మీరు లోపలికి వెళ్ళి మొన్న అంబటి రాంబాబు గారు 18 రోజులు ఉన్నాడు, వాడికి అయినా తిక్క కుదరలేదు. బయటకు వచ్చి పులి అనేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా మీ అందరూ కూడా లోపలికి వెళ్తారు, అది చూసుకోండి ముందల. ఆయన్నే దిగిపోమని చెప్పడానికి మీరెవరు? ఏదన్నా తప్పు చేస్తే ముందుగా యాక్షన్ తీసుకునేది బాబు గారు తీసుకుంటారు. ఆ విషయంలో మాత్రం బాబు గారు అయితే తగ్గే ప్రసక్తే లేదు. అక్కడ తప్పే జరగనప్పుడు ఎందుకు దిగిపోతారు? మీ మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు చేసిన తప్పు ఏంటనేది అందరూ తెలుసు. మీరు చేసిన అరాచకాలు ఏంటి, మీరు చేసిన కల్తీ ఏంటి, అసలు నెయ్యే లేకుండా లడ్డూని తయారు చేసి అసలు మీకు ఇవ్వాలి ఆస్కర్ అవార్డులు. ఎందుకు తొందరపడబాకండి, అంతా లోపలికి వెళ్ళే టైం దగ్గర పడింది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఏదో అంబటి రాంబాబు గారితోనే అయిపోలా, ఇప్పుడు వచ్చి మొండలు ఇంట్లో దాక్కున్న మొండలు కూడా కాదు, మీరు అదేదో పెట్టుకున్నాను అంటున్నారు. అంటే ఇది కట్ చేస్తారా? అంటే ఇప్పుడు అనేది మీరు అది ల్యాప్టాప్ అంటున్నారు, బ్యాగ్ అంటున్నారు. మీకు దమ్ముంటే అది వీడియో వదలండి. మరి నువ్వు ఆ 20 నెలలు అధికారంలో కూటమి వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే మాకే వస్తున్నాయి డౌట్లు. అది ఆ ల్యాప్టాప్ బ్యాగ్ అని చెప్పి నువ్వు అవి వేసుకొని తిరిగి ఏదో దాక్కొని 20 నెలలు దాక్కొని ఇప్పుడేదో బయటకు వచ్చేసి జగన్ మళ్ళీ 29 అధికారంలోకి వస్తాడు అని చెప్పి మాట్లాడిన ఇలాంటి మాటలు ఎవరు నమ్ముతాడు? నువ్వేం చెప్పా, 24లో కనుక జగన్ సీఎం కాకపోతే బాబు గారి కాళ్ళు కడుగుతా అన్నావు, తుడుస్తా అన్నావు, బూట్లు తుడుస్తా అన్నావు. మరి ఇప్పుడు కూటమే కదా అధికారంలోకి వచ్చింది, బాబు గారే కదా సీఎం. ఇప్పుడు చూడు బూట్లు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు? మీరు ఆ మాట అంటున్నారు ఏంది? ఆయన అంటున్నాడు కదా మీరు రెడ్ బుక్ కాదు, పసుపు బుక్ కాదు, ఏ బుక్ అయినా పెట్టుకొని మేము భయపడము అంటున్నాడు కదా. మరి 20 నెలలు నువ్వు కనపడకుండా తిరిగినప్పుడే అర్థమైంది మీకు. ఎందుకు నువ్వు చేసిన అరాచకాలు వస్తాయి. నువ్వు సంక్రాంతికి గుడివాడ క్యాజినోలు తెచ్చినవి అన్ని బయటకు వస్తాయి. ఉన్నానా? నువ్వు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, నీకు టైం దగ్గర పడింది. 20 నెలలు సైలెంట్గా ఉంటే ఏమనుకున్నావు? నువ్వు గుడివాడలో చేసిన అభివృద్ధి ఏందో, అభివృద్ధి గురించి ఏమన్నా మాట్లాడతావా అంటే అది ఏం లేదు, చేసింది ఏం లేదు కదా. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు? రెడీగా ఉండు, నెక్స్ట్ పోయేది ఇంకా నువ్వే కొడాలని రెడీగా ఉండు.
రెడీగా ఉండు. ఆ లడ్డు విషయంలో ఇక మొత్తం లోపల పోతారు. ఆ ఫేక్ వీడియోలు చేసిన వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి మూడిందిలే వాళ్ళకి. టైం దగ్గర పడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఫేక్ వీడియోలు పంపిస్తున్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను. మీరు ఓకే, అది ఓకే అండి. మరి నిన్న కొడాలి నాని అయితే చాలా క్లియర్ గా చెబుతున్నారు కదా, మహా అయితే నన్ను ఒక 100 రోజులు జైల్లో పెడతారా, అంతకు మించి నన్ను ఏమైనా చేస్తారా అంటున్నాడు కదా. మరి ఏం చేస్తారా, ఏం చేయాలి? నిన్ను కరెక్ట్గా అన్నది. అరే నీకు కావాల్సిన రోగాలు ఒంట్లో పెట్టుకొని ఆ గుట్కా అన్న వెళ్తా ఏమడుగుతావు నువ్వు? జడ్జి గాని రేపు జైల్లో గుట్కా ప్యాకెట్లు దొరుకుతాయా? క్యాజినోలు నడుస్తాయా? ఈ అడుగు జడ్జి గారిని. ఏం చెప్తున్నావురా? ఒరే నీకు ఆల్రెడీ కావాల్సిన రోగాలన్నీ ఒంట్లో పెట్టుకొని నువ్వేం మాట్లాడుతున్నావురా నాయన? నీ అమ్మ మొగుడు చెప్పాడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని? ఎందుకు ఇలాంటి ఒళ్ళు బల్పు మాటలు మాట్లాడతావు? బాలకృష్ణ డైలాగ్ చెబుతున్నారు కదా, లోకేష్ జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి లోకేష్ కి ఎదురొచ్చినా లోకేష్ కే ఇబ్బంది అంటున్నాడు కదా. మరి ఇంతకుముందు టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఆ డైలాగులు నీకు వస్తాయి. నువ్వు అలాంటి పార్టీని వెన్నుపోటు పొడిచి ఈరోజు నువ్వు చేసే రాజకీయం ఏంటో అందరూ తెలుసు. నీకు తగిన గుణపాఠం మీ గుడివాడ ప్రజలే ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటే ఇక నీ గురించి చెప్పాలి అనేది మాకే అర్థం కావట్లే. అది ఆయన అంటుంది అదే కదా. అసలు ప్రధానంగా చెబుతుంది ఏంటంటే, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అరాచకం చేస్తుందో ఇంతగా మించి ఉంటుంది. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇంతటితో అయిపోదు, రేపు మేము అధికారంలోకి వస్తాం, ఈ తప్పు చేసిన ఎవరైతే వత్తాసు పలుకుతున్న అధికారులు ఉన్నారో అధికారులు కానీ నాయకులను కానీ ఏ ఒక్కళ్ళని వదిలిపెట్టడం మా జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాడు కదా. మరి కొడాలి నాని ఏం అరాచకం జరిగింది చెప్పండి? ఈ 20 నెలల్లో ఏం అరాచకం జరిగింది? రాష్ట్రంలో అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుంది. అరాచకాలు ఏం జరుగుతున్నాయి? మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పాపాలకి ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఇంకా బయటకు వచ్చి కూడా ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళటానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి కాదు, నోటిపారుదల శాఖ మంత్రి లాగా ప్రతి ఒక్కళ్ళు నోరేసుకొని మాట్లాడడం తప్ప చేసింది ఏమీ లేదు. అలా చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఉన్న 11 సీట్లు కూడా ఇంకా సంక్రాంతికి వాళ్ళు తయారయ్యారని చెప్పి నేనైతే చెప్పగలను. అవన్నీ కాదండి, అసలు ముఖ్యంగా ఏం చేయాలనుకుంటున్నారు? రోజుకి ఒకళ్ళు వచ్చి పరామర్శ చేయటమైంది అంబటి రాంబాబు గారికి. వాడేమన్నా పెద్ద మనిషి అయ్యాడా లేకపోతే ఏంది? ఎందుకు వస్తున్నారు స్వామి? వాడికి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా తీసేసిన తర్వాత ఎందుకు పరామర్శిస్తున్నారు? ఇంకా ఎందుకు బతికున్నాడా అని చెప్పి వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారేమని నాకైతే అర్థమైంది. ఎందుకు వస్తున్నారు? ఏమన్నా సాధించాడా? ఏమన్నా అవార్డు వచ్చిందా? ఏమన్నా శాలలు కప్పారా? మాకైతే అర్థం కావట్లే. మరి పుల్ని అంటున్నారు. మొన్న రాజమండ్రి దగ్గర ఒక పులి దొరికితే ఏ విధంగా అయితే బోన్లో పట్టుకొని తీసుకెళ్లారు, ఆ విధంగా ఈ పుల్ని కూడా మళ్ళీ బోన్లో పెట్టి తీసుకెళ్లే పరిస్థితి వీళ్ళు తెస్తారు అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. ఇలా వచ్చే ఇంట్లో ఉన్న బంగారం ఎండి కత్త మొత్తం తీసుకెళ్లారు. అసలే బంగారం ఎండి రేటు బ్రహ్మాండం పెరిగింది, ఇంక వాళ్ళు వదులుతారా చెప్పండి?